సముద్రీ రవాణాను పూర్తిగా స్తంభింపజేశాయి. ఐఎన్ఎస్ విక్రాంతును ధ్వంసం చేసే వ్యూహంతో పాక్ సైన్యం తన వద్దనున్న అతి ముఖ్యమైన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని బంగాళాఖాతం జలాలలోకి ప్రవేశపెట్టింది. కానీ 1971 డిసెంబర్ 3వ తేదీ నాటి రాత్రి విశాఖపట్నం పురదైవమైన వైశాఖి భారత నౌకా దళాన్ని తన ఆశీస్సులతో బలోపేతం చేసింది. పాక్ వ్యూహాన్ని చిత్తు చేస్తూ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ శత్రు సైన్యం తాలూకు జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని బంగాళాఖాతం జలాల్లో నిలువునా ముంచివేసింది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం మన యుద్ధ విమానాలు కోక్స్ బజార్ వద్ద శత్రు సైన్యాన్ని చావు దెబ్బతీశాయి. సరిగ్గా అదే సమయానికి భారతీయ పశ్చిమ నౌకాదళం ఓపీ ట్రైడెంట్ నేతృత్వంలో శత్రుదేశ రాజధాని కరాచీ నగరంపై నిప్పులు కురిపించింది. 1971 డిసెంబర్ 4వ తేదీ నాడు భారతీయ నౌకాదళం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ డే అంటే భారతీయ నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తూర్పు నౌకాదళం బంగాళాఖాతం నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఎదురు దాడులు కొనసాగించింది. అందులో భాగంగా మర్చెంట్ షిప్స్ ను స్వాధీనం చేసుకుని సరిహద్దుల్లోని శత్రుదేశ నౌకా స్థావరాల్లోని యుద్ధ నౌకలపై బాంబులు కురిపించింది. దీంతో పాటు మన తూర్పు నౌకాదళం ఫోర్స్ ఆల్ఫా ఆధ్వర్యంలో దాడిని నిర్వహించింది. ఇందులో భారత నౌకాదళ సిబ్బందితో పాటు ముక్తి వాహిని